ఇక అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు తమకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారన్నారు. కానీ ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్యంలో హోదాలను ఎవరూ శాసించలేరని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే రఘురామను అప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్లు ఇప్పుడు సభకు రాలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీని గౌరవ సభగా మార్చారని వ్యాఖ్యానించారు. గౌరవ సభ అయ్యాకే వస్తానని శపథం చేశానని గుర్తు చేశారు. జగన్ అవమానించిన వ్యక్తి స్పీకర్ అయ్యారన్నారు. జగన్ ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి డిప్యూటీ స్పీకర్ అయ్యారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు. అధ్యక్ష, సొంత ఎంపీ విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు కావాలంటే ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్రబన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు. మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తేదీన, మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనం.